అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన అల్టిమేటంపై మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. 2 వారాల్లో సీజేఐ అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తానని తెలిపారు. సామాన్లు ఫర్నిచర్ సర్దుకున్నామని, త్వరలోనే కొత్త ఇంటికి వెళ్తామన్నారు. ఇక పదవీ విరమణ తర్వాత అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో చంద్రచూడ్ ఉంటున్న సీజేఐ అధికారిక నివాసాన్ని తక్షణం స్వాధీనం చేసుకోవాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో మాజీ సీజేఐ చంద్రచూడ్ స్పందించారు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన అల్టిమేటంపై మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. 2 వారాల్లో సీజేఐ అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తానని తెలిపారు. సామాన్లు ఫర్నిచర్ సర్దుకున్నామని, త్వరలోనే కొత్త ఇంటికి వెళ్తామన్నారు. ఇక పదవీ విరమణ తర్వాత అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో చంద్రచూడ్ ఉంటున్న సీజేఐ అధికారిక నివాసాన్ని తక్షణం స్వాధీనం చేసుకోవాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో మాజీ సీజేఐ చంద్రచూడ్ స్పందించారు.